ఇప్పుడే 'గర్ల్ ఫ్రెండ్' మూవీ అయితే చూడటం జరిగింది భయ్య. ఇక మొత్తానికి 'గర్ల్ ఫ్రెండ్' మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, ఓకే. మూవీ అయితే బానే ఉంది గానీ, నాకెందుకో అబ్బాయిలకైతే అన్యాయం జరిగిందనైతే అనిపించిందనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 'బేబీ' మూవీ తీసుకున్నామంటే, 'బేబీ' మూవీలో అబ్బాయికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూపిచ్చాడో, అమ్మాయికి కూడా సేమ్ అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూపిచ్చాడనమాట. అంటే ఎందుకు అమ్మాయి అలా మారిపోయింది, ఏంది అది అని చెప్పి. కానీ ఈ మూవీలో అలా అయితే జరగలేదు భయ్య 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీలో. ఎంతసేపు అమ్మాయిని లేపుతానే ఉన్నాడు. హీరోని డౌన్ చేస్తానే ఉన్నాడు. హీరో ఎంతసేపు హీరోకి నెగెటివ్స్‌నే చూపిస్తున్నాడు గానీ, హీరోకున్న పాజిటివ్స్‌ని అయితే మూవీలో అయితే ఎక్కడా చూపియలేదు. సో, నాకైతే ఆ విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను. దాని మీద మన ఛానెల్‌లో అయితే పూర్తి వీడియోనే ఒకటైతే అప్‌లోడ్ చేసాము. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే ఒకసారి చెక్‌ఔట్ చేయొచ్చు. అదొకటి మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది నాకు. ఇంకా యాక్టింగ్ పరంగా చెప్పుకోవాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిలో వీటిలో ఓ అని తెగ లేపుతున్నారు. 'రష్మిక మందన్న' గారి యాక్టింగ్ అట్లా చేసింది, ఇలా చేసింది, చింపేసింది, ధూమ్ ధామ్ అది ఇది అని చెప్పి. నాకంటే దీనికంటే 'యానిమల్' మూవీలోనే 100 టైమ్స్ 'రష్మిక మందన్న' గారి యాక్టింగ్ అయితే చేశారనైతే అనిపించిందనమాట. ఏముండదు భయ్య, చాలా సాదా సీదా క్లైమాక్సే. కానీ ఎందుకో మనోళ్ళు క్లైమాక్స్ ధూమ్ ధూమ్ అని లేపేస్తున్నారు. అది ఇది అంటున్నారు. నాకైతే ఏం ఎక్కలేదు మూవీ. మరీ వీళ్ళు లేపినంత ఏం లేదు మూవీ. బాగుంది. ఒకసారి చూడొచ్చు. సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇది పీఆర్ స్టంటా లేకపోతే ఏందో నాకైతే అర్థం కావట్లేదు కానీ, మూవీని అయితే తెగ లేపేశారు. ఇంకో అక్కేదో వచ్చి ఆడ థియేటర్ కాడ షాల్ అయితే కూడా అవతల వేసేస్తదనమాట. మరి ఆ మూవీ అంతలా ఇంపాక్ట్ చేసిందని నాకు అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఏం ఉండదు భయ్య మూవీ. ఏదో ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసుకొని, ఏదో హై ఎక్స్‌పెక్టేషన్స్ వెళ్ళిపోమాకండి మూవీకి. చాలా సాదా సీదా మూవీయే. అబ్బాయికి, అమ్మాయికి లవ్ కుదిరినప్పుడు అబ్బాయి సైడు ఉన్న ఒక టాక్సిక్ వ్యూనైతే ఒక డైరెక్టర్ అయితే బయట పెట్టాడనమాట. దానివల్ల అమ్మాయి ఎలా సఫర్ అయింది. సఫర్ అయితే దాని నుంచి ఎలా ఓవర్‌కమ్ చేసిందనే చిన్న టాపిక్ అనమాట. సేమ్ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూపించుంటే బాగుండని నాకైతే అనిపించిందనమాట. సో, మూవీ చూడాలనుకున్న వాళ్ళైతే చూడొచ్చు. ఓటీటీలో అయితే ఇంకా రాలేదు. థియేటర్స్‌లోనే మూవీ అయితే రన్ అవుతుందనమాట. ఓటీటీకి వచ్చే వరకు వెయిట్ చేసి ఆరాంసే ఓటీటీలోనే చూడండి. ఇప్పటికిప్పుడు అర్జెంట్‌గా ఎళ్లి థియేటర్‌కి చేయాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు.